హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్యామిలీ జర్నీ. మనం చూస్తుంది బొర్రా గృహలు. విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరిలో ఉన్న బొర్రా గృహలు సుమారు 150 మిలియన్ల ఏళ్ల చరిత్ర కలిగింది. కొన్ని మిలియన్ల క్రిందట సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి ఈ గృహలు. పర్యాటక విశేషంగా ఆకట్టుకున్నాయి. సముద్ర మట్టానికి వచ్చేసి 14 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గృహలు కొన్ని మిలియన్ల ఏళ్ల క్రిందట నీటి ప్రవాహం వల్ల ఏర్పడ్డాయి. అసలు ఇవి ఏ కారణంగా ఏర్పడ్డాయి, వీటిని ఎవరు కనుగొన్నారో తెలుసుకుందాం. బొర్రా గృహల్లో జరిగిన తవ్వకాలలో 30 నుంచి 50 సంవత్సరాల నాటి రాతి పనిముట్లు లభించాయంట. ఇక్కడ వచ్చేసి గోస్తాని నది తన దారికి అడ్డు వచ్చిన కొండను తొలుచుకుంటూ ఏర్పరచుకున్న దారే ఈ బొర్రా గృహలు. ఈ గృహల్లో ఉన్న శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడింది. బొర్రా అంటే రంధ్రం అనే అర్థం. సున్నపు రాయిలో కాల్షియం రసాయనిక చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దాంతో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. నీరు పారుతూ ఉండటం వల్ల ఈ గృహలు ఏర్పడ్డాయని పరిశోధకులు చెప్తున్నారు. అంటే నీరు పారుతూ ఉంటే ఆ గృహలు అనేవి రాయి కరిగి 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 గృహలుగా ఏర్పడ్డాయంట. ఇక్కడ గృహలపై నుంచి గోస్తల నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గృహలు ఏర్పడ్డాయండి. ఈ గృహ లోపల రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు. చాలా బాగుంది బొర్రా గృహలు. ఈ గృహలు ఎవరు ఏర్పరిచినవి కావండి, సహజ సిద్ధంగా ఏర్పడ్డ గృహలు. నీటి ప్రవాహం వల్ల పారుతూ ఉంటూ రాళ్ళు కరిగి కరిగి గృహలాలు అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't miss it.